హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఫుడ్ వ్లాగ్తో వచ్చేసానండి. అందరికీ ఇష్టమైన పానీపూరి అది ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. చూసేద్దామా? చూసారా, ఇలా పానీపూరి చిప్స్ తెచ్చుకోవాలండి. మనకి అమ్ముతారు మార్కెట్లో. తెచ్చి వాటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోగానే మనకి బయట బాల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, వెంటనే పొంగగానే తీసేసుకోవాలి, లేకపోతే మాడితే పిల్లలు ఇష్టపడరు తినడానికి. అలా తీసేసుకొని చక్కగా నూనె వాడిచేసి తీసేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. నేనైతే మార్నింగే చేసేస్తానండి ఇవన్నీను. ఈవినింగ్ ఈజీగా పిల్లలు తింటారు ఈజీగా. నెక్స్ట్ దీనికి వాటర్ ప్రిపరేషన్ అండి. మనకు కావాల్సింది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం. మనకి ఎంత కావాలో అంత తీసుకొని నేనైతే కొంచెం అల్లం, 4 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. కాసేపు వాటర్లో నానబెట్టాను. ఈలోగా చింతపండు తీసి, చూసారు కదా ఎంత తీసానో, తీసి దాన్ని వాటర్లో నానబెట్టాను. అది పక్కన పెట్టేసి ఈ నానిపోయిన కొత్తిమీర, పుదీనా ఉంది కదా, దాన్ని మిక్సీ కొట్టేసుకున్నాను. చూసారు కదా, మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. చేసేసుకొని మన చింతపండు వాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దానిలోని ఈ పుదీనా పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి. సో మనకి పుదీనా వాటర్ ఇలా రెడీ చేస్తారు. దీనిలోనే మనకి కావలసినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ దీనికి కొంచెం పంచదార కూడా వేయాలండి. స్వీట్నెస్ వస్తుంది కదా పానీపూరి వాటర్లో, దానికోసం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. అలా రెడీ చేసుకోవాలి. అంతే, రెడీ చేసుకుంటే ఇష్టంగా తాగుతారు. బయట వాటర్ అంటే ఏం వాటర్ కలుపుతారో ఏంటో తెలియదు. ఇదైతే హ్యాపీగా తాగొచ్చు పిల్లలు. అయిపోయాక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈవినింగ్ కోసం. చల్లగా ఉంటుంది కదా పానీపూరి వాటర్. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్. చూసారు కదా, ఆయిల్ పెట్టుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఇలాగా మన దగ్గర ఏముంటాయో కట్ చేసుకోవాలి. నేనైతే కొమ్ము శనగలు వాడుతున్నానండి. అవైతే బలం కదా పిల్లలకి, ఎవరికైనా బలమే. ఇలా 1 బై 1 మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ముందే అందరూ వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఆయిల్లో వేస్తే పాన్కే అంటుకుపోతుంది. అదే మనం ఇలాగా ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసామనుకోండి, అంటుకోదు, చక్కగా ఫ్రై అవుతుంది, పడుతుంది కూడా. చూసారు కదా, ముందు వేయకూడదు, ఆఫ్టర్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఏది ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి, అన్నీ బాయిల్ చేసేవే కదా, మరి పచ్చిగా ఉడకపెట్టలేము కదా, సో అందుకు. తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. వాటికి కూడా 2 మినిట్స్ ఫ్రై చేశాను. తర్వాత నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదా కొమ్ము శనగలు, 2 అంటే 2 పొటాటోస్ వేసాను, జస్ట్ బైండింగ్ కోసం. మీకు ఇంకా బైండింగ్ కావాలంటే కొమ్ము శనగలు కొన్ని ఉంటాయి కదండి, వాటిని మిక్సీ పట్టి వాటిని కూడా వేసుకోవచ్చు. అప్పుడు మీకు కర్రీ విడివిడిగా రాదు, అంటే మీరు శనగపిండి పెట్టుకున్నట్టే చక్కగా వస్తుందన్నమాట. అలాగా ఈజీ ప్రాసెస్. కలిపేసుకొని చక్కగా దీనికే పసుపు, 1 స్పూన్ కారం, మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను. ఆ కర్రీకి సరిపడా ఉప్పు వేసాను. అండ్ కొంచెం గరం మసాలా. నేను గరం మసాలా కూడా ఇంట్లోనే చేసుకుంటానండి. అది బయట అనుకోండి టేస్ట్ ఉండవు. చక్కగా అలాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసేసుకోవడమే. అన్నీ వేసేసాం కదండి, ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్, మీ సాటిస్ఫాక్షన్, 3 ఆర్ 2. చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయి ఉడికిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం ఎనిపేసుకోవాలన్నమాట, అంటే మెత్తగా. ఎందుకంటే బాయిల్ అయినప్పుడు మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి కాబట్టి బాయిల్ అయ్యాక మనం ఎనుపుకోవాలి. తర్వాత గార్నిషింగ్కి మనం కొత్తిమీర వేసుకొని, అండ్ నా దగ్గర అయితే కొంచెం మీ దగ్గర సమోసా చాటనో ఏవో వేస్తారు కదా, అలా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చగోడీలు ఉన్నాయి, అవి వేసానండి. ఏదో ఒకటి ఫ్లేవర్కి వేసి బాగా కలిపేసుకున్నాను. అంతే, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, పానీపూరి వాటర్, చాట్ కర్రీ,
పానీపూరి బాల్స్ విత్ ఆనియన్. సాస్ కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అంతేనండి, సింపుల్ పానీపూరి, హైజీనిక్ పానీపూరి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమే. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. సో బెటర్ ఇంట్లో చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు. బయట అయితే లెక్కగా